जय गुरुदेव। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री अखंड गुरुसत्ताय नमो नमः। ओम श्री जगद्गुरु श्री कृष्ण परमात्मने नमो नमः। ओम श्री जगज्जननी श्री महायोगेश्वरी देवे नमो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము, మౌంట్ శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్ ద్వారా పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవులు వారు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నవన్నీ కూడా ప్రతి మానవునికి కూడా అర్థమయ్యే విధంగా ఆ అఖండ గురుసత్తా అందించిన సూత్రాలను అందించాలని, అలాగే ఎప్పుడో ఒకప్పుడు నలంద, తక్షశిల అలాంటి విశ్వవిద్యాలయాలు మనకు మానవత్వము, అలాగే మానవుని లక్ష్యము, పరిణామక్రమము, ఎంతో వేద విజ్ఞానాన్ని అందించే ఆ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు లేవు. అలాంటివి మన భారతదేశంలో చాలా రావాలి అని ఎంతో తపనతో 2012లో పంచవీరభద్ర విశ్వవిద్యాలయం అని మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంలో స్థాపించి ఉన్నారు. ఈ యొక్క విశ్వవిద్యాలయం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం వైజ్ఞానిక ఆధ్యాత్మికతను అందిస్తూ ఉన్న మహా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం ద్వారా యావత్ మానవ జాతికి చేతనత్వ విద్య, చేతనత్వ విజ్ఞానము, కాన్షియస్నెస్ టెక్నాలజీ అనేది అందించబడుతుంది. అంతేకాదు సైన్స్ ఆఫ్ అంతఃకరణ అంటే ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్, మనలో ఉన్న అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము జాగృతం చేసుకునే ఒక విద్యను ఇక్కడి నుంచి అందించబడుతూ ఉంటుంది పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా. శరీరగతమైన విద్య కాదు ఇది. ఆత్మ వలె జీవించటం ఎలా అని అందిస్తూ ఆ బయట ఉన్న యూనివర్సల్ ఎనర్జీస్ మనలో ఉన్న డివైన్ ఎనర్జీస్తో లింకప్ చేసుకునే ఒక మహావిద్యను అందించే విశ్వవిద్యాలయం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం. దివ్యాత్మ స్వరూపులారా, మనకు ఒక చిన్న మొబైల్ ఇస్తేనే మనం అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చూసి దాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాంటిది అతి ఉత్కృష్టమైన ఒక జీవరాశిగా 84 లక్షల జీవయోనులు, అంటే మానవుని కింద ఎన్నున్నాయే 83,99,999 జీవరాశులు, అంటే ఇన్ని యోనులు, ఇన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతూ వచ్చి ఇక్కడి మానవ శరీరము, మానవ యొక్క జన్మను దాల్చి ఉన్నాం. మళ్ళీ ఈ మానవ జన్మలో కూడా ఎన్నో లెవెల్స్ ఉంటాయి. ప్రిమిటివ్ మ్యాన్, అలాగే దాని నుంచి మామూలుగా సివిలైజ్డ్ మ్యాన్, అక్కడి నుంచి మీరు పైకి వెళ్తూ ఉంటే అడ్వాన్స్డ్ మ్యాన్, తర్వాత డిసైపుల్షిప్, ఇలా లెవెల్స్ ఉంటూ ఉంటాయి. సామాన్యంగా ఇలా ఆ జంతు జీవరాశి నుంచి డైరెక్ట్ వచ్చిన మానవులు ఆ లెవెల్స్ పెంచుకుంటూ ఈ మానవ జన్మలో కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రావడము అంటే గురుపాద సన్నిధికి వచ్చాం. ఎవరెవరు ఇది వింటున్నారో వారందరికీ కూడా ఎంతో అనుగ్రహం ఉన్న వాళ్ళే. ముందు ఎన్నో జన్మలు దాటి ఒక గురుపాద సన్నిధికి వచ్చి ఆ ఆత్మ తప్పిస్తూ ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇది శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఇది వింటూ ఉంటారు. అలాంటి అనుగ్రహము ఉంది మీకు. ఈ యొక్క జన్మని మరి ఎందుకు తీసుకున్నాము? మన జీవిత లక్ష్యం ఏంటి? ఆ పరమాత్మ మనల్ని కిందికి ఇలా భూమిపైకి పంపాడు. మరి ఆహార నిద్ర భయమైదునంచ సామాన్య వేతత్ పశుభిర్నరాన. ఆహారము, నిద్ర, మైథునము చేసేసుకొని మరి వదిలేద్దామా? లేకపోతే ఇంకేమైనా ఉందా పరమార్థము ఈ మానవ జన్మలో? మరి మనకిచ్చిన ఈ 14 భువనాలు అంటే పంచకోశాలు, చక్రాలు, త్రిగ్రంథులు, ఇవన్నీ కూడా మనం ఆత్మకున్న భువనాలు. మన ఆత్మకు అంతఃకరణ ఉంది, పంచకోశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలి, ఈ మెకానిజం ఏంటి అని తెలుసుకుంటూ మనం వచ్చిన ఒకే ఒక లక్ష్యము, పర్పస్ ఎప్పుడు గుర్తుంచుకోండి, టు ఇవాల్వ్ అండ్ ఇవాల్వ్.
ప్రతి ఒక్కరు కూడా ఆ ఎవల్యూషన్లో ముందుకెళ్ళడానికే ఆ పరమాత్మ మనల్ని దించాడు. కర్మానుసారంగా వచ్చిన రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉంటూనే మరి ఈ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఒక ప్రేమతత్వంతో మనం ఇచ్చిన ఈ జన్మను ఒక సినిమా లాగా, ఒక డ్రామా లాగా చక్కగా ఆడుతూ వీ హ్యావ్ టు ఎమర్జ్ యాజ్ ఎ హీరో ఆర్ హీరోయిన్. అప్పుడే మన యొక్క మానవ జన్మ సంపూర్ణమవుతుంది, సఫలీకృతం అవుతుంది, మనము ఎవాల్వ్ అవుతాము. ఎవల్యూషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. కేవలం కాన్షియస్నెస్ మారడం కాదు, కింద నిమ్న స్థితి నుంచి ఆ మ్యాటర్లో నుండి మార్పు వస్తూ ఉంటుంది. పంచకోశాలు అన్నాము, మరి అన్నమయ కోశం ఫిజికల్ బాడీని వదిలేస్తామా? వదిలేయం. అక్కడ పర్ఫెక్షన్. కామమయ తలంలోని ఆ యొక్క భావతలంలో పర్ఫెక్షన్, అలాగే మనోమయ తలంలోని ఆ ఆలోచనల్లో పర్ఫెక్షన్, బుద్ధి తలంలోని ఆ ఇంట్యూషన్ లెవెల్లో అక్కడ పర్ఫెక్షన్. అంటే పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఆ యొక్క సచ్చిదానంద స్థితి, ఆ పైన ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని మన యొక్క ప్రతి కోశంలో అణువులో కూడా ధారణ చేసుకుంటూ రావడము. దెన్ యు ఆర్ పర్ఫెక్ట్. వారిచ్చిన ఆ సూత్రాలు, వారిచ్చిన ప్రకృతి నియమాలు, ఆ న్యాచురల్ లాస్కి అనుగుణంగా ఉండగలిగితే యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్. అలా ప్రతి జన్మలో కూడా మనం పర్ఫెక్షన్ చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పదార్థంలో, శక్తిలో, చేతనత్వంలో మార్పు తెచ్చుకుంటూ మనము ముందుకు ఉన్నతి చెందుతూ ఉంటాము. మరి ఈ మానవ జన్మలో ఇన్ని లెవెల్స్ ఉన్నాయంటున్నారే, ఈ లెవెల్స్ మరి పర్ఫెక్షన్ అయ్యాక ఇంకేముంటుంది అని మీరు ప్రశ్న వేసుకోవచ్చు. అవును, ఈ మానవ జన్మ తరువాత అద్భుతమైన ఒక దివ్య మానసిక స్థితి, దివ్య స్థితి, చేతనత్వ స్థాయి ఉంది. అదే అఖండ గురుసత్తా పరమగురు మండలి చెప్తున్నారు, దేవ మానవ స్థితి, డివైన్ హ్యూమన్. శ్రీ అరబిందుల వారు దాన్నే సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అన్నారు. వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మాచార్యులు గురువుగారు వారు ఋతుంబర ప్రజ్ఞ అన్నారు. ఇలా ఒక్కొక్క గురువు ఒక్కొక్క పేరు ఇస్తూ వచ్చారు. అలాంటి ఆ డివైన్ హ్యూమన్ కాన్షియస్నెస్ పొందడమే మన లక్ష్యమై ఉండాలి. ఈ ఎవల్యూషన్లో ముందుకు వెళ్ళాలి అని లక్ష్యం పెట్టుకొని ఎవరైతే సాధన చేస్తారో వారికి పంచవీరభద్రుల యొక్క శక్తి స్పర్శ అందుతూ ఉంటుంది. ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా ఎవరెవరు తపిస్తారో వారందరికీ కూడా వారి యొక్క ఆ చేయి వారు చాపి ఉన్నారు, వారి యొక్క ఆ అనుగ్రహము అందరికీ కూడా ఉంటుంది. ఎవరెవరైతే ఇలా తపిస్తున్నారో ఇలాంటి బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను, డివైన్ విజ్డమ్ని అందిస్తూ ఉంది పంచవీరభద్ర విశ్వవిద్యాలయము. అనుకోవచ్చు ఆ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురుకులాల్లో వారు చదువుకున్నారు. ఆ దివ్య అవతార మూర్తులే వారు ఒక గురు ద్వారా గురుకులాల్లో ఉంటూ విద్యలు నేర్చుకున్నప్పుడు మరి మనమందరం కూడా ఆ గురుముఖతగా మనం ఆ గురుపాద సన్నిధిలో ఉంటూ ఆ అఖండ గురుసత్తా సూత్రాలు అందిస్తున్న ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో మీరందరూ కూడా జాయిన్ అయితే, చేరితే ఒక స్ట్రీమ్లైన్డ్ సిలబస్, చక్కగా కోర్సెస్ 13 కోర్సెస్ ఇప్పుడు ఈ 10th బ్యాచ్లో మీకు అందరికీ అందిస్తూ ఉన్నాము. చక్కగా ఒక స్ట్రీమ్లైన్డ్ సిలబస్గా అందిస్తూ ప్రతి యొక్క సెషన్లో కూడా ఫ్యాకల్టీతో పాటు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ అందరూ కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా అవి తీసుకుంటూ, అంటే ఒక నెట్వర్క్, ఈ టెక్నికల్ గురించి ఏమైనా తెలియాలంటే వీళ్ళు అందిస్తుంటారు,
కాన్సెప్చువల్లో కూడా సెషన్ అయ్యాక మీకు ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ చక్కగా ఒక విజ్ఞానముగా వైజ్ఞానిక ఆధ్యాత్మిక కోర్సెస్లో ఇవన్నీ సిలబస్గా చేస్తూ ఈ కోర్సెస్ అయ్యాక ప్రతి బ్యాచ్కి కూడా కన్వకేషన్ నిర్వహిస్తూ మేము సర్టిఫికేట్స్ కూడా అందిస్తున్నాం. చక్కగా మీరందరూ రాయగలిగే విధంగా ఎగ్జామ్స్ కూడా పెడతాం. దీనికి ఏజ్ 18 years నుంచి 80 years వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికి నేను BA చేయాలా, 10th పాస్ అవ్వాలా, డిగ్రీ చేయాలా, పీజీయా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. కేవలము మీకు రాయడము చదవడం వస్తే చాలు ఎలిజిబిలిటీ. అంతకంటే మించి తపన, నేను ఆత్మను, నేను ఆత్మ వలె జీవిస్తాను, ఆ దేవ మానవ స్థితి పొందడానికే నేను ఈ భూమిపైన జన్మించాను, నాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అని తప్పిస్తున్న వాళ్ళకైతే మొదటి శ్రేణిలో మొదటి లైన్లో ఉంటారు వీళ్ళంతా కూడా. ప్రతి ఒక్కరికి కూడా దీనికి ఆహ్వానము పలుకుతున్నాము. కుల మత లింగ వయోభేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకొక అద్భుతమైన వసతి ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఆన్లైన్ జూమ్ ద్వారా మీకు అందించబడతాయి. చక్కగా ఇక్కడ మీరు చూస్తున్న అఖండ గురుసత్తా వారందరి యొక్క సూత్రాలు మీకు ఒక్కొక్క కోర్సు ద్వారా అందుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న సమయము చాలా చాలా దివ్యమైన సమయము. అది అదృష్టకరమైంది, అనుగ్రహప్రదమైంది. భూమిపైన ఎప్పుడూ లేనిది ఈ సమయం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు మానవుడు దేవమానవ స్థితికి అలా పరిణామక్రమ ఉన్నతి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి పూర్తిగా భూమిపైన వాతావరణం ఏర్పడింది అని గురువులు చెప్తూ ఉన్నారు. ఇది వారి వాక్కు, ఇది సత్యము సత్యము సత్యము. అలాంటి ఈ వాతావరణంలో ఎవరెవరైతే ఇలా సాధనలు అందుకొని వారు చాలా శ్రద్ధా విశ్వాసాలతో ఆచరిస్తారో వారు ఈ నవయుగానికి ఇప్పుడు సత్యయుగమైన ఆ తలుపులు డోర్స్ తెరిచి ఉన్నాయి వారందరికీ కూడా. అలా వారందరినీ కూడా ఆ అఖండ గురుసత్తా అందరు వారిని ఆ యుగానికి తీసుకెళ్తారు. ఈ యుగ పరివర్తన జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి దివ్య వాతావరణంలో ఎవరెవరైతే ఇలాంటి పంచవీరభద్ర యూనివర్సిటీ కోర్సెస్లో జాయిన్ అవుతారో వారికి పంచవీరభద్రుల స్పర్శ. ఇంతసేపు అంటూ ఉన్నారు పంచవీరభద్రులు అంటే ఏంటి అని మీరు ప్రశ్నించుకోవచ్చు. అఖండ గురుసత్తా సుప్రీం మాస్టర్స్ పరమ గురు మండలి, అందులో ముఖ్యంగా వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు వారు సూక్ష్మీకరణ సాధన చేసి పంచకోశాలను కూడా ఆ పంచకోశాలను అలా సూక్ష్మీకరణ చెందిస్తూ 5 to the power of 5 అంటే 3125 ఇంకా చాలా దానిపైన ఎంత ఉందో ఆ ఇన్ఫినిట్, అక్కడికి కూడా వారి పంచవీరభద్రులను శక్తులను మొత్తం కూడా విస్తృతం చేసి ఎక్కడెక్కడైతే దుష్ప్రవృత్తులు ఉంటాయో ఆ దుష్ప్రవృత్తులను మొత్తం తీసివేస్తూ ఇలా ఎవరైతే తప్పిస్తున్నారో నేను నా జీవిత లక్ష్యాన్ని సంపూర్ణం చేసుకుంటాను, ఈ మానవ జన్మను సంపూర్ణం చేసుకుంటాను, పరమగురు మండలి ఆ సుప్రీం మాస్టర్స్ అఖండ గురుసత్తా ఇచ్చిన సూత్రాలను నేను ఆచరిస్తూ ఆ లక్ష్యమైన ఆ డివైన్ హ్యూమన్ కాన్షియస్నెస్ పొందాలి నేను అని తప్పిస్తున్న వారికి అందరికీ కూడా ఆ పంచవీరభద్రుల యొక్క అనుగ్రహము, వారి యొక్క స్పర్శ నిరంతరంగా ఉంటూ ఉంటుంది. వారిని అలా వారందరూ కూడా అలా ఇవాల్వ్ చేస్తూ ఉంటారు, ముందుకు తీసుకెళ్తూ ఉంటారు పరిణామ క్రమంలో. ఇది సత్యము, ఇది తథ్యము. అందరూ అనుకోవచ్చు ఇది జరుగుతుందా? శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు
ఋతుమర ప్రజ్ఞాని, శ్రీ అరవిందుల వారు ఇమ్మార్టాలిటీ అని, అమరత్వం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అమరత్వ సిద్ధి మానవుని యొక్క జన్మ హక్కు అని ఇలా ఎంతోమంది గురువులు చెప్తున్నారు. ఇది సాధ్యమా అని చాలామంది ప్రశ్న వేసుకోవచ్చు. మనం అందరం చూసుకుంటే సైన్స్ డెవలప్మెంట్లో ఒకప్పుడు రైట్ బ్రదర్స్ వారు ఎగరడానికి ప్రయత్నించారు. అందరు నవ్వారు, వారిని పిచ్చోళ్ళు అన్నారు. ఏంటి పక్షిలాగా మానవుడు ఎగరగలడా, ఇది సాధ్యమా అన్నారు. అయితే ఇప్పుడు ఆ జంబో ఏరోప్లేన్స్లో వందల కొద్ది మంది కూర్చొని ఎగురుతూ కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసి దేశ విదేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇది సాధ్యమైంది కదా. దీన్నే జ్వాలకుల్ మహర్షి ఫ్రమ్ ద కల్చర్ టు ద సివిలైజేషన్ అంటారు. కొంతమంది చేస్తే దాన్ని కల్చర్ అంటాము, సంస్కృతి అంటాము. అందరూ చేస్తే అది సివిలైజేషన్ అవుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే. అందరూ మారాలి అన్నప్పుడు అది సివిలైజ్డ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ దివ్యత్వాన్ని పొందాలి, ఈ దివ్య సంస్కృతిని నేను ధారణ చేసుకుంటాను అన్న వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలు ఎందుకు, మనం అందరం పూనుకుంటే, యావత్ మానవ జాతి పూనుకుంటే ఆ క్షణం ఇప్పుడే తెచ్చుకోవచ్చు. మనం అందరూ కూడా దేవమానవ స్థితి పొందొచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, స్పిరిచువాలిటీ అనగానే చాలామంది ఎంతో పెద్ద సాధనలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అవును, సాధనలు చేయాలి, సాధనతోటే సిద్ధి వస్తుంది. కానీ స్పిరిచువాలిటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్ లైఫ్. స్పిరిచువాలిటీ ఈజ్ సైన్స్ ఆఫ్ పర్ఫెక్టింగ్ లైఫ్. స్పిరిచువాలిటీ ఈజ్ టెక్నాలజీ ఆఫ్ పర్ఫెక్టింగ్ లైఫ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితంలో ధ్యానం చేస్తూ కూర్చొని ఈ కింద ఫిజికల్ లైఫ్ వదిలేసి వేరే రిలేషన్షిప్స్ అన్నీ వదిలేసి ఉండొచ్చులే అనుకొని చాలామందికి ఒక అపోహ ఉంది. కానీ మన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఈ ఫిజికల్ లైఫ్ని కూడా పర్ఫెక్షన్లో ఉంచుకుంటూ మన యొక్క ఫిజికల్ బాడీని, భావతలాన్ని, ఆలోచన తలాన్ని, మానసిక తలాన్ని పర్ఫెక్ట్గా ఈ 3 లెవెల్స్ని, 3 ప్లేన్స్ని, అంటే ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అందరు గుర్తుంచుకోవాలి. మన యొక్క చేతనత్వ స్థాయి 7 లెవెల్స్లో ఉంటుంది, 7 ప్లేన్స్లో ఉంటుంది. మొదటగా ఇంగ్లీష్లో చెప్తాను. ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధిక్ ఆర్ ఇంట్యూషనల్ ప్లేన్, ఆత్మ ఆర్ స్పిరిచువల్ ప్లేన్, అలాగే మొనాడిక్ ప్లేన్, అనుపాదక ఆర్ మొనాడిక్ ప్లేన్, ఆది ఆర్ డివైన్ ప్లేన్. ఇలా 7 తలాల్లో మన యొక్క చేతనత్వం ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు కూడా సృష్టిలో. అయితే ముఖ్యంగా ఈ కింద ఉన్న 3 ప్లేన్స్ మన ప్రయత్నం ఉండాలి. ఫిజికల్ ప్లేన్, అలాగే ఆస్ట్రల్ ప్లేన్ మన కామమయ తలము, మనోమయ తలం. ఈ 3 తలాల్లో పర్ఫెక్షన్ తెచ్చుకోవడమే మన యొక్క లక్ష్యము, మన యొక్క గోలు, మన యొక్క ఎఫర్ట్ పెట్టగలుగుతూ ఉండాలి. దట్ ఈస్ పర్ఫెక్టింగ్ అవర్ ఫిజికల్ లెవెల్, అవర్ ఎమోషన్స్ అండ్ అవర్ థాట్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, థాట్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే ఈ ఫిజికల్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దాన్ని సదాలోచనలు, సద్భావనలు, సత్కర్మలు అంటాం. ఇవి పర్ఫెక్ట్ అవుతూ ఉంటే మనం హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళొచ్చు. ఈ నవయుగ విద్యా విధానం అందించే పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో ఇలా మనసును పరిమితిని దాటి ఆ బుద్ధి లెవెల్కి జాగృతం చేస్తూ, బుద్ధిని ప్రచోదకం చేస్తున్న సాధనలు అందిస్తూ ఉన్నాము. అలా ఎవరెవరైతే ఈ బుద్ధిని, అంతఃకరణాన్ని జాగృతం చేసుకొని వారి యొక్క జీవితాన్ని గడుపుతారో వారికి నవయుగ యొక్క డోర్స్, సత్యుగ డోర్స్ ఓపెన్ చేసుకొని ఉండడమే కాకుండా దీన్నే మీరు చాలా దగ్గర కూడా చదువుతూ ఉంటారు. కుంభరాశి యుగంలోకి
వీరందరూ కూడా అడుగిడుతారు. అయితే ఈ 13 కోర్సెస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, పంచవీరభద్ర విశ్వవిద్యాలయం నుంచి. మొదటి కోర్సు సంస్కృత భాష ప్రవేశ. ఇది ఒక భాషనేగా, ఇది వైజ్ఞానిక ఆధ్యాత్మికతకి ఎలా అని మనము అనుకోవచ్చు అని మీరు అనుకుంటూ ఉంటే, ఈ సంస్కృత భాష ప్రవేశ అనగానే సంస్కృత భాష దేవ భాష. ఈ దేవతలందరూ కూడా వారు దర్శిస్తారు, వారు వినరు అంటాం మనం. అంటే మనము చేసే స్తోత్రాలు, మన యొక్క వాక్కు మన చుట్టూ ఒక అద్భుతమైన దివ్య వర్ణం ఏర్పరుస్తుంది. వారు మనం మాట్లాడుతున్న ఈ వాక్కు ద్వారా అక్కడ వర్ణం ఏర్పడగానే ఆ దేవతలు ఆకర్షితం అవుతారు. అయితే ఎవరెవరైతే ఈ సంస్కృత భాషలో వారు మాట్లాడుతుంటారో, వారు వాక్కు ఉంటుందో, వారి చుట్టూ ఒక దివ్య వర్ణాలు ఏర్పడతాయి. అందుకొరకే మనం తెలుగులో కూడా వర్ణమాల అంటాం, కానీ అక్షరమాల అలా అనం కదా. మనం అ ఆ ఇ అంటుంటే దానికి ఒక అద్భుతమైన వర్ణాలు ఏర్పడతాయి. అంత అద్భుతమైంది సంస్కృత భాష. మీ ఇంట్లో అందరు కూడా సంస్కృత భాష మాట్లాడుతూ ఉండండి. మొత్తం కూడా వర్ణాలు అలా ఏర్పడి మీ చుట్టూ కూడా అద్భుతమైన ఆరాలో ఒక డివైన్ కలర్స్ ఏర్పడి దేవతలు ఆకర్షితం అవుతారు. అందుకొరకే సంస్కృత భాషను దేవ భాష అన్నారు. ఇంత ఆ దివ్యత్వాన అలా మన వైపు ఆకర్షితం చేస్తున్న ఆ సంస్కృత భాషా ప్రవేశను మీ అందరికి అందించాలనే ఈ కోర్స్ని ఇందులో ఇవ్వబడింది. దీనికి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయిన దేవకి అనుగు గారు, వారు సంస్కృత భాషలో దాదాపు 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంటూ ఎన్నెన్నో ఫిజికల్గా వారు ఎన్నో క్లాసెస్ తీసుకోవడమే కాకుండా జూమ్ ఆన్లైన్లో కూడా వారు ఎన్నెన్నో క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన పంచవీరభద్ర యూనివర్సిటీలో కూడా వారి అనుభవాన్ని అందిస్తూ వారు 21 సెషన్స్ ఇస్తూ సంస్కృత భాష ప్రవేశం వారానికి 2 సార్లు, అవి కూడా సరిపోవండి అని ఇంక ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు ఆవిడ. చాలా ఇంట్రెస్ట్గా నువ్వు మాట్లాడాలి, డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అంటూ అందరినీ కూడా అలా వారు ఆ యొక్క కోర్సుని అందిస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ సంస్కృత భాషా ప్రవేశ కొరకు. అలాగే ఇప్పుడు ఈ బ్యాచ్లో లేకపోయినా కానీ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీని దేహో దేవాలయ, ప్రతి ఒక్క దేవత మనలో ఎక్కడెక్కడున్నారు, ఆ దేవత స్తోత్రం చేసినప్పుడు మనకు ఆ ఆర్గన్ ఎక్కడ అది యాక్టివేషన్లో వస్తుంది అని చెప్తూ డాక్టర్ అనిరుద్ధ ఎండి, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా, వారు ఎంతో సాధన చేసి టోనీ నాడర్ అని న్యూరో ఫిజిషియన్ లెబనీస్ వారు అందించిన ఈ అద్భుతమైన విజ్ఞానాల్ని వారు ఈ కోర్స్ ద్వారా అందరికీ ఆ దేవతలని అలా దర్శింప చేస్తున్నారు. ప్రతి ఒక్క దేవతని, గణేశుడు, శివుడు, అలాగే మహాలక్ష్మీదేవి, విష్ణువు, శ్రీరాముడు, ఇలా ఇంతమంది దేవతలు ఎక్కడెక్కడున్నారు అని వారు దర్శింప చేస్తున్నారు. అంతేకాదు అప్ టు ద సెల్ లెవెల్, సెల్లో కూడా గ్రహాలు ఎక్కడున్నాయి అని చెప్తూ ఆ సెల్ మెడిటేషన్ కూడా చేస్తున్నారు త్రూ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ ద్వారా. ఇంకా 3వ కోర్స్ అయిన యజ్ఞ విధానము, సైన్స్ ఆఫ్ యజ్ఞ. ఆ యజ్ఞ విధానం ఏంటి, ఆ రిచువల్స్ ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి, ఆ ప్రక్రియలో ఉన్న శ్లోకాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుపుతూ ఉన్నారు మాధురి నాడిగ్ అని. వారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఈ యజ్ఞ విజ్ఞానంలో. వారు గాయత్రి పరివార్తో అనుబంధం ఉంటూ ఎన్నో మహాయజ్ఞాలు చేయించి ఈ యజ్ఞ విజ్ఞానం పైన కూడా వారు ఆ రీసెర్చ్ వింగ్లో ఉంటూ ఉన్నారు ఎన్నో ఇయర్స్ నుండి. అలాంటి మాధురి నాడిగ్ గారు వారి సైన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ రిచువల్స్ మనకు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవీ సంపర్కం, స్వాహ అనే ఆహుతి అందించగానే ఎంత అనుగ్రహప్రదమైందండి. ఒక ఋషిలాగా
మనం కూర్చొని ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ దేవతలందరూ కూడా అక్కడ ఆవాహితమవుతుంటే మనం శ్లోకాలు చదువుతూ ఆహుతిని అందిస్తే ఆ దైవీ సంపర్కంలో ఉంటూ మనకు వారు సంతోషించి మన కోరికలన్నీ కూడా తీరుస్తారు. అలాంటి సైన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ రిచువల్స్ ఈజ్ ద థర్డ్ కోర్స్. ఫోర్త్ కోర్స్ ఏంటి అంటే నిరంతరము ఆ భగవంతుని యొక్క ఆ స్పర్శలో, భగవంతుని యొక్క ఆ అనుగ్రహము వర్షంలో నిరంతరంగా లింకప్ అయి ఉండగలిగితే అదే కదా యోగత్వం. అలాంటి ఆ యోగత్వం పొందుతూ ఆత్మ వలె జీవించడము, ప్రతిరోజు కూడా క్రొత్త జన్మ, ప్రతి రాత్రి లయము, హర్ దిన్ నయాజన్ హర్ రాత్ నయీ మౌత్. ఇలా ప్రతి ఒక్క రోజుని ఒక జన్మలాగా కన్సిడర్ చేసుకుంటూ ఆత్మ వలె జీవించడం ఎలా అని అందిస్తుంది ఆ అమృతత్వ విద్య. ఆ అమృతత్వ విద్య ఉదయం లేచినప్పటి నుంచి ఆత్మబోధ, నేను ఆత్మను, ఆత్మ వలె జీవిస్తాను అని తెలుపుతూ, అలాగే దీంట్లోనే అద్భుతమైన 21 ఓంకారాలతో పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, గాయత్రి మహామంత్రము చక్రాలపైన ఎలా చేసుకోవాలి, ఇంతే కాకుండా పళ్ళు తోముకునే న్యాసము, అలాగే మీరు స్నానం చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి, ఆహార విజ్ఞానం, ఆహారం ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క చర్యలో దివ్యత్వాన్ని మీరు అనుభవిస్తూ ఉండగలిగే యొక్క సాధనాత్మకమైన కోర్సు అమృతత్వ విద్య. ఎంత అద్భుతమైందో కదా. మీరు మీ జీవితాన్ని జీవిస్తూనే జీవన దేవత సాధన అని అందించిన పూజ్య శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క సూత్రం పైనే ఈ అమృతత్వ విద్య కోర్సు ఉంది. దాన్ని నేనే తీసుకుంటున్నాను, విజయశ్రీ చెమ్మల. నేను పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల యొక్క వారి పాద సన్నిధిలో 2004లో ఉంటూ వారి అందిస్తున్న సాధనలు, వారి ఎన్నో ప్రవచనాలు వింటూ జీవితాన్నే ఇంకా ఇంకా మార్చుకుంటూ ఐఎమ్ స్టిల్ ఎవాల్వింగ్ అండ్ ఎవాల్వింగ్ మీ ముందరున్నాను. ఈ అమృతత్వ విద్య కోర్సుని నేను తీసుకుంటూ ఉన్నాను. అలాగే 5th కోర్స్ బ్రింగింగ్ డివినిటీ ఇన్ టు యువర్ లైఫ్. డివైన్ లైఫ్ డివైన్ అని అందించిన అద్భుతమైన గ్రంథంలోని సూత్రాలు శ్రీ యోగి శ్రీ అరబిందుల వారివి. అలాగే మళ్ళీ జీవన దేవత సాధన సూత్రాలు శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవి. అలాగే అఖండ గురుసత్తాలోని అన్ని కూడా డివైన్ ప్రిన్సిపల్స్ అందిస్తున్న కోర్సు బ్రింగింగ్ డివినిటీ ఇన్ టు యువర్ లైఫ్. ఆ దివ్యత్వాన్ని ప్రతి క్షణము ఎలా మనము ధారణ చేసుకుంటూ జీవించాలి అనే సూత్రాల మీద అద్భుతంగా ఈ కోర్సు తయారు చేయబడింది. దీనికి రాజీవ్ నాడిక్ గారు, వారు ప్రొఫెషన్గా కూడా హీఈస్ బీయింగ్ ఏ మేనేజర్ ఇన్ ఎ బిగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. వారు అలా ఉంటూనే బెంగళూరులోని గాయత్రి చేతన కేంద్రంలో ట్రస్ట్ మెంబర్గా ఉంటూనే, అలాగే అఖండ జ్యోతి కన్నడ దాని యొక్క మ్యాగజిన్ యొక్క ఎడిటర్గా ఉంటూనే వారు ఎన్నో సాధనలు చేస్తూ ఈ బ్రింగింగ్ డివినిటీ ఇంటూ లైఫ్కి ఫ్యాకల్టీగా ఉంటూ ఉన్నారు. అలాగే 6th కోర్స్ అయింది సైన్స్ ఆఫ్ చక్రాస్, చక్ర విజ్ఞానం. మన యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాలు, ఆ విజ్ఞానం ఏంటి, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఫిజికల్ బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్కి దీనికి ఏంటి కనెక్షన్, లింకప్. అలాగే ఈ షట్చక్రాల్లోని ఆ పంచతత్వాలతో ఆ జాగృతం ఎలా చేసుకోవాలి. ఇలా అద్భుతంగా ఈ చక్ర విజ్ఞానాన్ని, సైన్స్ ఆఫ్ చక్రాస్ని, ఇందులో ఇంకా ఇంకా చక్రాలపైన ధ్యానము, ఆ ఒక్కొక్క బీజాక్షరాలతోటి ఆ చక్రాల్లో ఉన్న ఒక్కొక్క దళంని మనం ఎలా జాగృతం చేసుకోవచ్చు, ఇలా ఎంతో వివరంగా అందిస్తూ ఉన్నాము చక్ర విజ్ఞానాన్ని. దీనికి శివచందన గారు తను కూడా ఎంతో సాధనలు చేస్తూ పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల సన్నిధిలో ఎన్నో సంవత్సరాలు ఉంటూ వారి సాధనలు, వారి ప్రవచనాలు ఎన్నో విని ఆచరిస్తూ
మీ అందరికి కూడా అందిస్తున్నారు సైన్స్ ఆఫ్ చక్రాస్, చక్ర విజ్ఞానం. సంజీవిని విద్య ఫుడ్ థెరపీ. జైసా అన్ వైసా మన్ అన్నారు. మన మనసును మార్చుకోగలిగితే మన మొత్తం కూడా మన ట్రావెల్, మన స్పిరిచువల్ జర్నీయే మారిపోతుంది కదా. ఈ మనసే క్రక్స్. ఈ మొత్తం ఇంద్రియాలకి మాస్టర్ ఈజ్ ద మైండ్. కాబట్టి ఈ మైండ్ని, మనసుని మార్చుకునేది ఆహారమే. అంతేకాకుండా మన ఫిజికల్ బాడీని కూడా ఆ ఆహారాన్ని ఒక మెడిసిన్గా మనం ఎలా తీసుకోవచ్చు, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఆహార విజ్ఞానం ఏంటి, సరే ఈ ఫుడ్లోనే కాకుండా తీసుకునే విధానం ఏంటి. చక్కగా ప్లేట్స్లో ఒక అద్భుతమైన యంత్రం ఇచ్చారు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు. ఆ యంత్రము ఎలా వేసుకోవాలి, ఎలా స్వీకరించాలి ఆ ముద్రలతోటి అని చెప్తూ ఉన్నారు ఇద్దరు ఫ్యాకల్టీ మెంబర్స్. అందులో కొన్ని ఆయుర్వేదిక్ టిప్స్ కూడా అందిస్తూ మీకు చాలా అద్భుతంగా ఈ ఫుడ్ థెరపీ, సంజీవిని విద్య, ఒక డిసీజ్ ఫ్రీ లైఫ్ జీవిస్తూ ఉండగలిగే ఒక అద్భుతమైన కోర్సు ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా తయారు చేశాము. దీనికి అట్లూరి శ్రీలక్ష్మి గారు, వారు గురువుల దగ్గర పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల దగ్గరగా ఉంటూ ఈ ఆహార విజ్ఞానాన్ని నేర్చుకొని వారు ఎన్నో గ్రంథాలను కూడా వారు అధ్యయనం చేస్తూ మీకు అందిస్తున్నారు ఈ కోర్సు. అంతేకాదు రమామణి గారు, వారు కూడా ఈ ఎన్నో ఆయుర్వేదిక్ టిప్స్ మీకు అందిస్తూ మీ సిస్టమ్ని కరెక్ట్గా ఉంచుకునేట్టు మంచి ఆలోచనలు, సద్భావనలు, సత్కర్మలు చేసుకుంటూ ఒక డిసీజ్ ఫ్రీ లైఫ్ ఉండగలిగే ఈ యొక్క ఫుడ్ థెరపీ, సంజీవిని విద్య కోర్స్ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఇది కాక ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనివర్స్. ఇంతసేపు మీతోటి పరిణామక్రమ ఉన్నతి ఇదంతా అంటున్నాం. మరి సృష్టి క్రమం ఏంటి? హౌ ద యూనివర్స్ హ్యాస్ ఇవాల్వ్డ్. అంటే ఒక యూనివర్సల్లో అబ్సల్యూట్ నుంచి ఆ సృష్టి ఎలా ఆవిర్భవించింది, ఆ సృష్టి ఆవిర్భావము, అంతేకాకుండా మానవుని యొక్క ఎవల్యూషన్, ఇవన్నీ అందిస్తున్న ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనివర్స్ అనే కోర్సు. ఇది అద్భుతమైంది. సీక్రెట్ డాక్ట్రిన్, మేడం బ్లావెట్స్కి అందించిన ఆ సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క మహత్ గ్రంథంలో నుండి ఈ యొక్క కోర్సు అనేది మీకు అందరికి కూడా స్ట్రీమ్ లైన్డ్గా ఇవ్వబడుతున్నా. దీనికి శివచందన గారు చాలా అధ్యయనం చేసి పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల నుండి ప్రవచనాలు, అలాగే ఎంత అద్భుతంగా స్లైడ్ షో మీకు అందిస్తూ, అది అసలు చాలా 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 అర్థం చేసుకోవాలంటే ఆ సీక్రెట్ డాక్టరీన్లోది చాలా టఫ్, కానీ దాన్ని సింప్లిఫై చేస్తూ వారు అందిస్తూ ఉన్నారు ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనివర్స్. అలాగే గురు పరంపర, అఖండ గురుసత్తా, ద ఇంటర్ప్లే బిట్వీన్ దెమ్ అంటూ ఒక అద్భుతమైన కోర్సు ఇచ్చాము. ఆ అఖండ గురుసత్తా, సుప్రీం మాస్టర్స్ యొక్క ప్రతి సూత్రం ఏంటి, వారు ఒకరికొకరుగా ఇంటర్ప్లే, వారు ఒకరికొకరుగా లింకప్ అయి ఎలా ఉన్నారు. ఒక గురువు అంటే ఇంకో గురువు అవసరం లేదులే అనుకుంటాం, కానీ ఒక తేనెటీగ ఎలాగైతే మకరందాన్ని అలాగే ప్రతి ఒక్క పువ్వు నుంచి అలా తీసుకుంటారో, మనం కూడా ప్రతి ఒక్క గురువు అందించిన ఆ జ్ఞాన సూత్రాలను, ప్రజ్ఞా సూత్రాలను మనం తీసుకోవాలని మనకు అర్థమవుతుంది. ఏ అఖండ గురుసత్తా, ఇంటర్ప్లే బిట్వీన్ దెమ్ మనం కోర్సు చేయగలిగితే. ఆ గురుసత్తా ఏంటి, ఆ గురుసత్తా పాద సన్నిధిలో ఉంటే మనకు ఆ శక్తి ఎలా అందుతుంది, వారు ఎందుకు అవతరించారు, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ కోర్సు ద్వారా తెలుస్తూ ఉంటాయి. తర్వాత వచ్చే కోర్సు లా ఆఫ్ కర్మ సిద్ధాంతం పైన ఈ కోర్సు. ప్రతి ఒక్కరు కూడా ఆ కర్మ సిద్ధాంతం తెలుసుకోవాల్సిందే. ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ రైట్ రిలేషన్షిప్స్, అలాగే ఫిజికల్ లైఫ్ అనేది మనము ఇందాక చెప్తున్నాను కదా, స్పిరిచువాలిటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క రిలేషన్షిప్ని మీరు కరెక్ట్గా వారిని ప్రేమతత్వంతో జీవించగలగాలి అంటే ఈ కర్మ సిద్ధాంతము అర్థం చేసుకోవాల్సిందే. మానవుడు టు మానవుడు, హ్యూమన్ టు హ్యూమనే కాకుండా హ్యూమన్ టు ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్,
సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశితోటి మీరు కనెక్ట్ పెట్టుకుంటూ ఎలా ఆ కర్మను దాటుతూ ఉండగలగాలి అనేది ఈ కర్మ సిద్ధాంతము కోర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి యంగ్స్టర్ సడన్గా ఒక ట్యూబ్లైట్ పగిలి కళ్ళల్లో పడి కళ్ళు అంతా డ్యామేజ్ అయిపోయి, ట్యూబ్లైట్ యాక్సిడెంటల్గా ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఆ ట్యూబ్లైట్ యొక్క అదంతా పడి ఇంకా ఈ డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, అసలు ఇంక నా కళ్ళు రావేమో అని. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఒక గురువు చెప్పారు, నువ్వు ముందు జన్మలో ఈ పక్షుల యొక్క కళ్ళను పొడిశావు కాబట్టి నీకు ఈ కర్మ వచ్చింది. నువ్వు పక్షులకు వెళ్ళి ఆ గింజలు గ్రెయిన్స్ వేయి రోజు కూడా మెల్లమెల్లగా నీకు చూపు వస్తుంది అని చెప్పారు. అలాగే అతను వెళ్ళి రోజు ఒకరు తీసుకెళ్ళి అతనికి పక్షులకు అలా దానా గ్రెయిన్స్ అవన్నీ కూడా గింజలు వేస్తే కొన్ని నెలలకు, ఇది నా దగ్గర నా జీవితంలో చూసినది మీకు చెప్తున్నాను, ఇది జరిగింది. ఆయన కళ్ళు మొత్తం రావడం మంచిగా అయిపోయినాయి. అండ్ నౌ హీఈస్ వెరీ మచ్ నార్మల్. చూడండి కర్మ సిద్ధాంతం. అప్పుడు చేసిన ఆ యొక్క కర్మ మళ్ళీ ఇప్పుడు అలా అతనికి జరిగింది. దాన్ని మళ్ళీ నువ్వు పరిష్కారంగా అది చేసుకోగలిగితే నువ్వు దాటగలిగాడు, కళ్ళు తెచ్చుకోగలిగాడు. ఇది లా ఆఫ్ కర్మ ద్వారా మీరు అవన్నీ కూడా తెలుసుకొని చక్కగా సుఖమయమైన జీవితము, ప్రేమతత్వమైన జీవితము, అలాగే భయాందోళన లేకుండా ఉండే జీవితము జీవించవచ్చు. ఇది లా ఆఫ్ కర్మ. ఇంకొక కోర్స్ అద్భుతంగా మీకు ఇవ్వబడింది. అదేంటంటే వోకల్ కర్ణాటిక్ మ్యూజిక్. చాలామంది మేము ఆ దేవుని కీర్తనలు పాడాలని ఉందండి, మాకు ఆ దేవుని సన్నిధిలో ఉంటూ ఆ కీర్తన చేయడం రాదు, మాకు ఇట్లాంటి కోర్స్ కూడా పెట్టండి అని విత్ హై డిమాండ్ ఎవ్రీబడి చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. దానికి శ్రావణి గారు అని షీఈ్ ఎంఏ కర్ణాటిక్ మ్యూజిక్లో చేసున్నారు. వారు అద్భుతంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు 12 ఏళ్ల పిల్ల కూడా సర్టిఫికేట్ తీసుకుంది ఈ కర్ణాటిక్ మ్యూజిక్. అలాగే 70 years అబౌవ్ ఉన్న వారు కూడా చేసి ఆ కీర్తనలు నేర్చుకొని ఎంతో సంతోషపడుతున్నారు. కొంతమంది పూజారులు, పురోహితులు కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి కీర్తనలు నేర్చుకున్నారు. అలాగే 1-2 హారతులు కూడా వారు నేర్పుతారు. కాబట్టి కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ నేను ఈ శ్రావణి వారు ఎంఏ మ్యూజిక్లో మీరు అందిస్తున్నారు. హోమియోపతి ఇన్ యువర్ డైలీ లైఫ్ అనే కోర్సు సూక్ష్మ శరీరంలో నుండి వస్తున్న రుగ్మతలు, రోగాల్ని క్యూర్ చేస్తాయి. మన అలోపతి మన ఫిజికల్ బాడీ పైన ఆ ఎఫెక్ట్ చూపిస్తే, సూక్ష్మ శరీరం పైన ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది మన క్యూర్ చేస్తాయి. చాలా అద్భుతంగా మనకు చిన్న చిన్న ఎయిల్మెంట్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు మీరు అవి ఎలా క్యూర్ చేసుకోవచ్చు, దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చక్కగా తెలుపుతున్నారు డాక్టర్ అనిరుద్ధ, అలాగే శివచందన గారు. డాక్టర్ అనిరుద్ధ ఫెలోషిప్ ఫ్రమ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. వారు MBBS MD అయ్యుండి కూడా ఇలా సూక్ష్మ శరీరం నుండి ఆ రూట్స్ నుంచి తీసేస్తున్న ఈ మెడిసిన్ గురించి నేను తెలుసుకోవాలి అని చాలా తపనతో, ఇంట్రెస్ట్తో ఆ ఫెలోషిప్ అక్కడ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి నుంచి పొంది ఇప్పుడు ఎంతో మందిని వారు క్యూర్ చేస్తూ, వారు ఇది నేను అందించాలి, అవేర్నెస్ తేవాలి హోమియోపతి గురించి అని చెప్పి ముందుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని ఈ పంచవీరభద్ర యూనివర్సిటీలో ఈ కోర్సుని అందిస్తున్నారు. అలాగే వారితో పాటు కూడా ఈ స్పిరిచువల్ హోమియోపతి శివచందన గారు, పూజ్య మాస్టర్ ఆర్కే వారి ద్వారా ఎన్నెన్నో మెలకువలు ఈ హోమియోపతిలో నేర్చుకొని అవన్నీ కూడా మీకు టిప్స్ ద్వారా ఎంతో బాగా అందిస్తున్నారు శివచందన. ఎన్నో సాల్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సాల్ట్ మీకు ఎలా పనిచేస్తుంది మీ బాడీ పైన అనేసి చెప్తూ ఉన్నారు. తర్వాత హోలిస్టిక్ థెరపీస్, హోలిస్టిక్ హీలింగ్ మెథడ్స్ పైన ముక్తికాంత గారు, వారు ఈ యొక్క కోర్సు
తీసుకుంటున్నారు. ఇది కూడా ఈ 10th బ్యాచ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇందులో చాలా హీలింగ్ మెథడ్స్ అందిస్తున్నారు వారు. ఆక్వాఫై హీలింగ్ మెథడ్, అలాగే ఆరా క్లీన్సింగ్ మెథడ్, అలాగే జలదీపము ఆ మెథడ్ ద్వారా మీ ఇంట్లో ఒక అద్భుతమైన దివ్య కాంతిని అలాగే సమృద్ధిని నింపొచ్చు. అంతేకాకుండా ఇంకా డిఫరెంట్ హీలింగ్ మెథడ్స్, ఈ చక్రాస్లోని కూడా కొన్ని క్లీన్సింగ్ హీలింగ్ మెథడ్స్ అందిస్తూ ఇంట్లో అంతా కూడా ఒక డివినిటీని నింపే కొన్ని టెక్నిక్స్ కూడా వారి హోలిస్టిక్ థెరపీస్ అని అందిస్తూ ఉన్నారు. మీ యొక్క క్లీన్సింగే కాకుండా, ఆరా క్లీన్సింగే కాకుండా మీ ఇంట్లో కూడా అంత నెగటివ్ ఎనర్జీని తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీ అందించే హీలింగ్ మెథడ్స్ వారు అందిస్తున్నారు ముక్తికాంత గారు త్రూ దిస్ హోలిస్టిక్ థెరపీస్. దీనివల్ల శాంతి, సుఖము, సమృద్ధి ఇంట్లో ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈసారి 10th బ్యాచ్లో అద్భుతంగా థెరపిటిక్ యోగా అనే కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. చాలా అద్భుతమైంది. ఇప్పుడు చాలామంది డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి అనేది కలవరపరుస్తూ ఉంది. దాన్ని మనము కరెక్ట్ రెగ్యులర్గా ఈ కొన్ని యోగిక్ టిప్స్ తోటి మనం చేసుకోగలిగితే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దానికి కొన్ని ప్రాణాయామాలు, కొన్ని యోగిక్ ఆసనాలు, అంతేకాదు ముద్రలు, చక్ర బ్యాలెన్సింగ్ ఇలాంటివి చేస్తూ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ ట్రబుల్, అంతేకాకుండా బ్యాక్ పెయిన్, ఇప్పుడు కొంచెం కూర్చుంటే చాలు బ్యాక్ పెయిన్, స్పైనల్ పెయిన్స్తో పాటు నెక్ పెయిన్, ఇలాంటివి నీ పెయిన్, ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కూడా డ్యూ టు ద ఫుడ్ పొల్యూషన్, బయట ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఎన్నెన్నో రోగాలు, రుగ్మతలు వస్తూ ఉన్నాయి ఆ మనుషులకు. ఇవన్నీ కూడా దీనికి ఒక సొల్యూషన్గా థెరపిటిక్ యోగా అద్భుతంగా మనకు అందిస్తున్నారు మారెళ్ళ సంజీవి శాస్త్రి గారు. వీరు ఎంఎస్సి యోగా చక్కగా ప్రవీణులు. ఎంతోమంది గురువుల సాంగత్యంలో ఉంటూ, సన్నిధిలో ఉంటూ ఎన్నెన్నో మెలకువలు నేర్చుకొని మీ వరకు తీసుకొస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫ్యాకల్టీ అంతా కూడా ఎంతో వారు తపనతోటి డే అండ్ నైట్ కష్టపడి కోర్స్ అవుట్లైన్లు చేస్తూ, సిలబస్ చేస్తూ, ఇంకా వీరికి ఏం అందించాలి అనే తపనతోటే. కానీ వేరే టీచర్స్, వేరే వాళ్ళు ఉంటే నాకేమొస్తుంది, ఎన్ని డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అలాంటిది కానే కాదు. ఇది అపరా విద్య నుండి పరావిద్యకు తీసుకెళ్తున్న మహా వైజ్ఞానిక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం. ఆ బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను అందించడానికి ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్స్. వారు ఎట్లాంటి ఫీజు కూడా తీసుకోవట్లేదండి. ఇది మరీ చెప్తున్నాను. దే ఆర్ ఆల్ డూయింగ్ వాలంటరీలీ. ఒక గురుసేవ డివైన్ ప్లాన్లో మాకు ఒక భాగస్వామ్యం అందుతుంది అని సంతోషంగా చెప్తున్న డిసైపుల్స్ వారందరూ కూడా హై ప్రొఫెషన్లో ఉన్న వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ వర్కింగ్ అండ్ టేకింగ్ దీస్ క్లాసెస్. అది మీ అందరికీ తెలపాలనుకుంటున్నాను. ఈ ఒక్క బ్యాచ్లో మీరు 13 కోర్సెస్ కాకుండా ఒక్క బ్యాచ్లో 4 కోర్సెసే జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ వేరే నెక్స్ట్ బ్యాచ్లో ఇంకో 4 కోర్సెస్. నాకు అన్నీ చేయాలని ఉంది అని చాలామంది అంటున్నారు. ఒక్క బ్యాచ్లో 4 కోర్సెస్ పర్మిటెడ్. మిగతా బ్యాచెస్లో ఇంకో 4. అలా మీరు పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా అందించిన కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా వైజ్ఞానిక ఆధ్యాత్మికతను, అలాగే మన లక్ష్యమైన పరిణామక్రమము, ఉన్నతి, టు రీచ్ టు ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ evolution, to the higher levels of consciousness, to the higher dimensions of consciousness, ఆ ఉన్నత చేతనత్వ స్థాయిలకు అందాలని మన లక్ష్యమై ఉంది మన ఈ మానవ జన్మ. దీన్ని మనం అందరం కూడా సంపూర్ణం చేసుకుందాం, సఫలీకృతం చేసుకుందాం. ఇప్పుడు భూమిపైన మొత్తము వాతావరణము దేవ మానవ స్థితి అందించే వాతావరణం. ఇది మనం అందరం కూడా అందుకుందాం.
అఖండ గురుసత్తా పరమగురు మండలి సుప్రీం మాస్టర్స్ వారు కలలు కంటూ సంకల్పించి వారు అలా ఎదురు చూస్తున్న ఆ తరుణం ఏంటంటే పృథ్వీపై స్వర్గావతరణ. మనమే దేవతలుగా మారుతూ ఆ దేవత శక్తులకు మొత్తం కూడా వాతావరణం ఏర్పరిచే ఆ దివ్యమైన శక్తిగా మనం మారుతూ ప్రతి ఒక్కరు కూడా పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా యుగ పరివర్తన సైనికులుగా తీర్చిదిద్దబడాలని ప్రతి ఒక్కరు కూడా సూర్యుడిలాగా మారుతూ ఆ వేడి వెలుతురు వాళ్ళ నుంచి అలా బయటికి విరజిమ్ముతూ మిగతా వారిని అందరినీ కూడా మార్చాలని ఒక మహా ఉద్దేశంతో లక్ష్యంతో పంచవీరభద్ర యూనివర్సిటీ స్థాపించబడింది. ఆ పంచవీరభద్రుల యొక్క దివ్య స్పర్శ దివ్య అనుగ్రహం పొందుతూ అందరు కూడా ఎదగాలని పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. జై గురుదేవ్.